మీరు పురాణానికి వెళ్ళి స్టడీ చేశారనుకోండి, హిరణ్యకశిపుడు, హిరణ్యక్షిపుడు, నరకాసురుడు, ఈ రాక్షసులంతా చేసింది ఇదేనండి. వాళ్ళ దాడి దేని మీద ఉండేది? మీరు భాగవతం చదువుకోండి. బ్రాహ్మణుల మీద దాడి, యజ్ఞయాగాదులు చేయొద్దు. మారీచుడు సుబాహుడు చేసింది ఏందండి? తాటకి చేసింది ఏందండి? విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే దానిలో బోన్స్ వేయడం, రక్తం వేయడం ఎందుకండి? ధ్వంసం చేయడం కోసం, అంతే. అంటే సనాతన ధర్మం పోవాలంటే బ్రాహ్మణులు ఉండొద్దు, యజ్ఞయాగాలు చేయొద్దు, పురాణ ఇతిహాసాలు ఉండొద్దు, వాటిని గేలి చేయాలి, మన దేవీ దేవతల్ని తిట్టాలి. ఆ కాలంలో రాక్షసులు ఏ ప్లాన్ అయితే వేసుకున్నారో ఈ కమ్యూనిస్టులు కానీ, ఈ ద్రవిడవాదులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ సేమ్ ప్యాటర్న్ అండి, సేమ్ ప్యాటర్న్. ఇంకోటి మీకు సర్ప్రైజ్ అనిపిస్తుంది, బుద్ధుడు చేసింది కూడా ఇదే. బుద్ధుడు చేసింది ఏంది? దేవుడు లేడు, వేదాల్లో ఏదైతే యజ్ఞాలు చేస్తారో అది చేయొద్దు. ఇన్ఫ్యాక్ట్ బుద్ధుణ్ణి పంపించిందే మన దేవుడు. మీరు శివపురాణానికి వెళ్తే బుద్ధుణ్ణి క్రియేట్ చేసింది కూడా శివుడే, విష్ణువే. అంటే కలియుగం వచ్చేటప్పుడు ఇవన్నీ జరగాలని మన దేవతలే నిర్ణయించారనమాట. సో మీరు అడగొచ్చు, అదేందండి మన దేవతలే ఇవన్నీ చేస్తున్నారు కదా, మనం మరీ దాన్ని వ్యతిరేకించడం ఎందుకు అంటే కలియుగంలో ఇవన్నీ జరుగుతాయి. పోతే మనం విఘ్నత కలిగి ఉండి ఈ వేరే మతాల జోలికి పోకుండా మనం వీటిని అడ్డుకోవాలి. సో ఈ పెరియార్వాదము ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ బ్రాహ్మణ ద్వేషము, వేదాల వ్యతిరేకత. అందుకే ఉదయనిధి స్టాలిన్ శుభ్రంగా బయటికి వచ్చేసి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. అరే నువ్వేం నిర్మూలిస్తావురా? నీ తల్లినే నువ్వు మార్చలేదు, నీ తల్లే రోజు గుడికి వెళ్తుంది, ఫస్ట్ ఆమెను మార్చుకో. ఇదంతా ఒక పొలిటికల్ మూమెంట్ అండి.